అధికారంలో ఎవరున్నా ప్రశ్నించడమే మా బాధ్యత, ప్రజల సమస్యలే మా అజెండా. కరీంనగర్ నగరంలో మరో ప్రతిష్టాత్మక వైద్య సదస్సుకు వేదికైంది. వైద్య రంగంలో అత్యంత కీలకమైన అనస్థీసియా విభాగంలో వస్తున్న నూతన సాంకేతిక మార్పులపై నగరంలో 3 రోజుల పాటు జరిగే ప్రత్యేక సెమినార్ ఘనంగా ప్రారంభం కానుంది. అనస్థీసియా రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న తాజా టెక్నాలజీలు, అత్యాధునిక చికిత్సా విధానాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను నిర్వాహకులు మీడియా సమావేశంలో వెల్లడించారు. అందరికీ నమస్కారం. స్టేట్ అనస్థీషియాలజీ 11వ తెలంగాణ స్టేట్ అనస్థీషియాలజీ కాన్ఫరెన్స్ని ఈ నెల 3వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్లో కరీంనగర్ సొసైటీ ఆఫ్ అనస్థీషియాలజీ ఆధ్వర్యంలో మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్గా మన కాలోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రమేష్ రెడ్డి గారు మనకు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్లుగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు అండ్ డాక్టర్ హరిణి ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ గారు అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు మరియు డిఎంఎండ్హెచ్ఓ గారు, తర్వాత మన స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ కిషన్ గారు, మిగతా నేషనల్ అండ్ స్టేట్ లీడర్స్ అందరూ మన గెస్టులుగా పాల్గొనడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు 3rd జూలై రోజు వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాము. వర్క్షాప్స్ డిఫరెంట్ టాపిక్స్ మీద మీకు ఇందాకనే చెప్పడం జరిగింది. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు థియరీ చెప్పి తర్వాత ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఇవ్వడం కోసం ఈరోజు 9 o'clock నుండి 5 o'clock వరకు కంటిన్యూస్ సెషన్ పెట్టడం జరుగుతుంది. ఒక 4 హాస్పిటల్స్లో 5 వర్క్షాప్స్ ఈరోజు కంటిన్యూస్గా రన్ అవుతున్నాయి. తర్వాత రేపటి నుండి అంటే 4th 5th మెయిన్ కాన్ఫరెన్స్ జరగడం జరుగుతుంది. దానిలో స్పీకర్స్గా నేషనల్ ఫ్యాకల్టీ మరియు స్టేట్ ఫ్యాకల్టీ, మన లోకల్ డాక్టర్స్ అందరిని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో కొంచెం కొత్తదనం తీసుకురావడం కోసం మా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రవీణ్ గారు, తర్వాత మా స్టేట్ సెక్రటరీ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు కొంచెం ఇన్నోవేటివ్ ఐడియాతో ఈసారి చేయడం జరిగింది. కొన్ని ప్యానెల్ డిస్కషన్స్ పెట్టడం జరిగింది, కొన్ని ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టడం జరిగింది. మెయిన్గా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని తర్వాత ఫ్రెష్గా పాస్ అయిపోయి ప్రాక్టీస్లో వెళ్ళడం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అంటే ఒకటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద, తర్వాత ఒకటి స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద, తర్వాత ఎండి అంటే అవ్వగానే అనస్థీషియా అయిన తర్వాత కెరీర్స్ ఎలా ఉన్నాయి అబ్రాడ్ కానీ మన ఇండియాలో కానీ మన లోకల్లో కానీ వీటన్నిటి మీద మన లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్, తర్వాత ప్యానెల్ డిస్కషన్స్ కూడా పెట్టడం జరిగింది. సో దాదాపు 900 మంది ఇప్పటివరకు రిజిస్టర్ అయ్యిండ్రు. రేపు స్పాట్ రిజిస్ట్రేషన్తో దాదాపు 1000 దాటుతుందని మేము అంచనా వేస్తున్నాము. నిజంగా ఇది చాలా పెద్ద నంబరు. ఒక స్టేట్ కాన్ఫరెన్స్, అది కూడా పెరిఫెరీలో. హైదరాబాద్లో అయితే వస్తారు, కానీ కరీంనగర్కి అంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మా డెలిగేట్స్ అందరికీ స్వాగతం చెప్తున్నాము, అలాగే కృతజ్ఞతలు చెప్తున్నాము మా కరీంనగర్ సొసైటీ ఆఫ్ అనస్థీషియాలజీ తరఫున. థ్యాంక్ యూ. ఇప్పుడు మా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రవీణ్ గారు మాట. ప్రెసిడెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, నేను హెచ్ఓడి అనస్థీషియాలజీ ఎట్ నర్సంపేట్ మెడికల్ కాలేజ్. మీ అందరికీ తెలుసు, ఇది స్టేట్ కాన్ఫరెన్సెస్ ఆర్ కండక్టెడ్ యాజ్ ఎ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అంటే దీనివల్ల ఇంతకుముందు నేను మీకు చెప్పాను, దీనివల్ల నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ బికాస్ ఆఫ్ వర్క్షాప్స్ టు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఆల్సో ప్రాక్టీసింగ్ అనస్థీషియాలజిస్ట్. దీనివల్ల ఏమంటుంది, ఏదైనా కొత్త వినూత్నమైన ఏమన్నా ఇన్నోవేట్ అయిన ఐడియాస్ వచ్చి ఉంటే, లేకపోతే టెక్నాలజీ డెవలప్ అయ్యి ఉంటే దాన్ని ఈ కాన్ఫరెన్సెస్లో దే విల్ టీచ్, దట్ విల్ బీ ట్రాన్స్ఫర్డ్ టు ద పోస్ట్ గ్రాడ్యుయేట్స్. సో ఇట్ ఈస్ ఏ రిలెంట్లెస్ ప్రాసెస్. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక స్టేట్ కాన్ఫరెన్స్ అవుతుంది, అక్కడ ఇన్నోవేటివ్ కొత్త వాటిని మళ్ళీ పెడుతూ స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉండడం వల్ల ఇట్ ఈస్ ద బ్యాటన్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ జనరేషన్. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్ సేఫ్టీ బాగా, అంటే ఒకప్పుడు 10% ఉన్న రిస్క్ ఇప్పుడు 1%కి వస్తుంది. బికాస్ అది టెక్నాలజీ డెవలప్మెంట్ కావచ్చు, నాలెడ్జ్ ఇంప్రూవ్ అవడం వల్ల కావచ్చు, ఈజీ ఆఫ్ డూయింగ్ యువర్. ఇప్పుడు ఇంతకుముందే అనుకున్నాం, వెరీ హై రిస్క్ పేషెంట్ ఏమి చేయలేము, జనరల్ అనస్థీషియా లేకపోతే స్పైనల్ అన్ఫిట్ ఉంటే ఓన్లీ చేతికే ఇవ్వాలంటే అక్కడి వరకే, బికాస్ ఆఫ్ అల్ట్రా సేఫ్, హీ కెన్ బి డిశ్చార్జ్డ్ బై ఈవినింగ్.
సో సచ్ థింగ్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్ గ్రేట్లీ. సో ఈ యొక్క స్టేట్ కాన్ఫరెన్స్ కరీంనగర్లో వాళ్ళు తీసుకొని ఇక్కడ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి వెరీ వైబ్రెంట్ అనస్థీషియా సొసైటీ కరీంనగర్ అండ్ వాట్ ఈ సేయింగ్ 900 రిజిస్ట్రేషన్స్ ఆర్ ఫెంటాస్టిక్ పెరిఫెరల్లో. అండ్ ఎప్పుడు హైదరాబాద్ వరంగల్ అంటూ కాకుండా నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ ఇటువంటి వాటిలో పెడుతుంటే కొద్దిగా ఏమవుతుందంటే తెలంగాణ రూరల్ దిక్కు కూడా, సెమీ రూరల్ దిక్కు కూడా నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనివల్ల ఈక్వల్ హైదరాబాద్లో మనకి ఎంత దొరుకుతుందో మెడికల్ ఫెసిలిటీ, ఇట్ విల్ బీ అవైలబుల్ ఎట్ రిమోట్ ప్లేసెస్. సో దట్ విల్ కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, కాస్ట్ తగ్గుతుంది. మనం హైదరాబాద్ పోయి చేయించుకోవాలంటే ఇంత ఇబ్బంది ఉంటుంది కదా. సో సేమ్ ట్రీట్మెంట్ ఇక్కడ దొరుకుతుంది అంటే మనకు కాస్ట్ ఎఫెక్టివ్ ప్లస్ ఎట్ అవర్ రెసిడెన్స్ ప్లేస్లే మనకు అవుతుంది. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఇస్ దట్. అండ్ యు నో అనస్థీషియాలజిస్ట్ total is a physician, is a intensivist, is a perioperative physician, is a theatre physician. So anesthesiologist role is a fantastic one. Though patient educate kavali what is anesthesiology role. Ayyo sir mattu sir ane stage nunche manam unnam gaani the people should be educated what is the importance of anesthesiology that will benefit the patient care. And thank you very much for this opportunity.